జనసేన పార్టీ ఆధ్వర్యంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు మచిలీపట్నం జనసేన అభ్యర్థి బాలశౌరి గారి ఆధ్వర్యంలో ఏపీ కన్వెన్షన్లో బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి సమావేశం నిర్వహించడం జరిగింది. ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి హాజరైన ప్రతి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయి, ఈ పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, ఈ రాష్ట్రం అంధకారంలో ఉండిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒడ్డునేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం చారిత్రాత్మక అవసరంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు కూడా గుర్తిస్తున్నారు. ఈ పొత్తు సహేతుకం కాదని కొంతమంది పనికిమాలిన మంత్రులు మాట్లాడుతోంది హాస్యాస్పదంగా భావించాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఎవరితో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి ఎందుకు వైనాట్ 175 అని 2 నెలల క్రితం మాట్లాడిన ఈ వైసీపీ ప్రభుత్వం 170 సీట్లు మాయే అని చెప్పిన ఈ ప్రభుత్వం 2 మాసాలు తిరగకుండానే సిద్ధమని పోస్టర్లు వేసుకుని సిద్ధమనే స్థాయికి పడిపోయింది. ఈ 175 స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాల్లో 200 మంది అభ్యర్థులు కూటమి అభ్యర్థులు నామినేషన్ చేసిన తర్వాత రాబోయే 10 రోజుల తర్వాత సిద్ధం నుంచి ఎక్కడికి వస్తారో వేచి చూసి అప్పుడు స్పందిస్తా మంత్రులు మాట్లాడిన దాని మీద. అలాగే ఈరోజు జరిగిన సమావేశంలో మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడిగా ఆయన పార్లమెంటు సభ్యుడు మళ్ళీ పార్లమెంట్ అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి జనసేన నుంచి ఫస్ట్ ఈవీఎం గతంలో ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరు ఉన్నప్పుడు బాలవర్ధన్ గారు కొనకళ్ళ నారాయణ గారు ఉన్నప్పుడు కూడా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు కన్ఫ్యూజన్ గురవడం జరిగింది. మొన్న ఎన్నికల్లో కూడా ఎంపీ ఎమ్మెల్యే ఓటు కన్ఫ్యూజన్ జరగడం జరిగింది. బేసికల్లీ ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఎంపీ ఓటు పెట్టాల్సింది, రెండో ఓటు ఎమ్మెల్యేది పెట్టాల్సింది కొన్నిసార్లు మార్చిన పరిస్థితులు నా దృష్టికి పోయిన ఎన్నికల్లో వచ్చినాయి. అలాంటివి జరగకూడదని ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్గా జరగాలని ఫస్ట్ ఈవీఎం ఎంపీది ఉండాలి, రెండో ఈవీఎం ఎమ్మెల్యేది ఉండాలి. ఫస్ట్ ఈవీఎంలో గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి బాలశౌరి గారిని బందర్ పార్లమెంట్ సభ్యుడిగా, అలాగే రెండో ఈవీఎంలో సైకిల్ గుర్తు మీద ఓటేసి నన్ను గన్నవరం శాసనసభ్యుడిగా ఎన్నుకోమని అన్ని పార్టీల కార్యకర్తలకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఈ 30 రోజులు పనిచేస్తే మేము రాజకీయాల్లోకి వచ్చింది పనికిమాలిన పనులు చేయడానికి కాదని, ఈ రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం ఇక ముందుకెళ్లే పరిస్థితి లేదని, 1వ తారీఖు జీతాలు వచ్చే పరిస్థితి లేదని, పెన్షన్లు వచ్చే పరిస్థితి లేదని, ఈ రాష్ట్రం పవర్ లేనప్పుడు అంధకారంలో మునిగిపోయింది అనుకుంటాం. అసలు మామూలు పవరే కాదు, కరెంటే కాకుండా మామూలు కానీ ఈ రాష్ట్రం అధోగతిపై అంధకారంలోకి వెళ్ళిపోయిన పరిస్థితులు సుస్పష్టంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు తరచూ వైసీపీ నాయకులు చెబుతున్నారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. చిన్న వయసులో ఈయనకన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు 95లో. అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి వయసు కన్నా చంద్రబాబు గారే చిన్నాడు. ఆ టైంలోనే బడ్జెట్ని 5 రెట్లు పెంచి 99 ఎన్నికలకు వెళ్ళేటప్పటికి 52,000 కోట్లకు పెంచి, తర్వాత 2004 ఎన్నికలు వెళ్ళేటప్పటికి ఇంకా పెంచి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి ఖర్చు పెట్టిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే, రాజశేఖర రెడ్డి గారి తర్వాత కంటిన్యూ చేసి హైదరాబాద్ అభివృద్ధిని కూడా కంటిన్యూ చేశారు. తర్వాత కేసీఆర్ కూడా కంటిన్యూ చేశారు. కానీ దురదృష్టం విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేసి కేవలం సంక్షేమం మీద నెట్టుకొద్దామనే ఉద్దేశంతో అది కూడా అప్పులు చేసి 11 లక్షల కోట్లు అప్పులు చేసి ఇప్పుడున్న చిన్నపిల్లల మీద అప్పు కాకుండా భావితరాల బానిసత్వం నెట్టిన పరిస్థితికి ఈ రాష్ట్రం వెళ్ళిపోయింది. రాబోయే కాలంలో పుట్టే బిడ్డల మీద కూడా అప్పు ఉండే పరిస్థితిలో రాష్ట్రం ఉంటే దీన్ని మళ్ళీ గాడిని పెట్టాలంటే కేవలం అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు, దార్శనికుడైన ఆయనకి అధికారం కట్టబెట్టాలని ఈ రాష్ట్ర ప్రజలు మే 13వ తారీఖు కోసం ఎదురు చూస్తున్నారు. దానికి తార్కాణం చంద్రబాబు నాయుడు గారు ప్రజాసభలకి పోటెత్తే జనాన్ని చూస్తే మనం అనకూడదు, కానీ 95 నుంచి చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రజాస్పందన ఈ రాష్ట్రంలో లేదు. దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేక వైఖరితో పాటు ఈ రాష్ట్రాన్ని కాపాడేది 74 ఏళ్ల వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన పిల్లల జీవితాల్లో మార్పు వస్తుంది. ఈ వలసలు ఆగుతాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి, పరిశ్రమలు తెస్తాడు, ఐటీ తెస్తాడు. 90 కోట్ల రూపాయలు ఉన్న ఐటీని హైదరాబాద్ నగరంలో 2,51,000 కోట్ల రూపాయలకి పెంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీని ప్రపంచంలో బయట బిల్ గేట్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఎంఎన్సీ కంపెనీలు, ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఆయన హయాంలో వచ్చినాయి. ఈ రాజకీయాల్లో చంద్రబాబు గారిని విమర్శించవచ్చు, రాజశేఖర్ గారిని విమర్శించవచ్చు, చెన్నారెడ్డి గారిని విమర్శించవచ్చు, కానీ అభివృద్ధి విషయంలో అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఓటర్ కానీ, ఏ ఒక్క నాయకుడు కానీ, ఏ పార్టీ ఎమ్మెల్యే కానీ అనే పరిస్థితి లేదు. ఇప్పుడు రాష్ట్రం మళ్ళీ అంధకారంలోకి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దీన్ని దిశ మారుస్తాడని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారు. ఎట్టి పరిస్థితిలో రాబోయేది తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వమే. పవన్ కళ్యాణ్ గారు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పొత్తు కోసం తన సీట్లు తగ్గించుకుని బీజేపీతో రాబోయే కాలంలో పోలవరం కంప్లీట్ చేయాలన్నా, అమరావతి కంప్లీట్ చేయాలన్నా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 2,000 కోట్ల మించి కేంద్రం ఇచ్చిన పరిస్థితే లేదు. గతంలో ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడినా, కొత్తగా ఎన్ని రాష్ట్రాలు ఏర్పడినా. కానీ
హైదరాబాద్ రాష్ట్ర ఆదాయాన్ని కోల్పోయి విడిపోయిన రాష్ట్రం. ప్రత్యేక పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. 5 లక్షల కోట్లు కావాలని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన స్టేట్మెంట్ వచ్చినాక 48 గంటల వరకు మీడియా ముందుకు రాలేదని హాస్యాస్పదంగా మాట్లాడిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ తెలుస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం నడపడం ఎలాగానే. ఆయన 5 లక్షల కోట్లు అడిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో డబ్బులు ఇమ్మని అడిగాడు ఆయన. పోలవరం ముంపు గ్రామాలు కలిపితే తప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనన్నాడు ఆయన. అలాంటి మనిషికి రాజకీయ ఆపర్చునిటీ వచ్చి రాజ్యాధికారం వస్తే తప్ప ఈ రాష్ట్రం ముందుకెళ్లే ప్రసక్తే లేదు. ఇంకా రాకపోతే అడుగు తినే పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. పడిపోయిన ఆస్తులు పెరగాలన్నా, పోలవరం కంప్లీట్ అవ్వాలన్నా, అమరావతి పట్టణం చంద్రబాబు గారి పట్టాభిషేకం కోసం ఎదురు వస్తుంది. అది జరిగితేనే ఇవన్నీ జరుగుతాయి. యువతకు ఉపాధి అవకాశాలు కలగాలన్నా, ఐటీ రావాలన్నా, మామూలు పరిశ్రమలు రావాలన్నా, ఆఖరికి అశోక్ లైలాండ్ లాంటి కంపెనీకి అన్నవరంలో మలవల్లో ఆగిపోయిన పరిస్థితులు మారి మళ్ళీ ఈ రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు గారి ప్రభుత్వం ఏర్పాటు అయితే తప్ప కుదరదు అనుకుంటారు. అది ఖాయంగా జరుగుతుంది. చంద్రబాబు గారి ప్రభుత్వం వస్తే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒకటో జీతం వచ్చే పరిస్థితులు లేవు. ఇంకా అప్పులు చేసి 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 ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారనేది ప్రస్తుతానికి ఒక కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుడు లేకపోవడం కూడా బాధాకరం. ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే గెలిచి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు వేరేగా ఉన్నదని నేను నమ్ముతున్నాను. గతంలో 151 సీట్లు